ఉపవాస సమయంలో శరీరం చాలా నీరసంగా మారుతుంది. పైగా ఇది శ్రావణ మాసం. చాలామంది శ్రావణ సోమవారాలని, శుక్రవారాలని, శనివారాలని ఇలా రోజుకో పూజలు చేస్తూ ఉపవాసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు శరీరం సహకరించకపోవచ్చు. అలాంటప్పుడు తక్షణ శక్తిని ఇచ్చే పానీయాలు సేవించడం వలన ఉపవాసానికి భంగం కలగదు, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది, శక్తి వస్తుంది. అలాంటి శక్తినిచ్చే పానీయాలు ఏంటి, వాటి వల్ల లాభాలేంటో తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ళు. ఉపవాసాల రోజుల్లో కొబ్బరి నీళ్ళు తాగడం వలన తక్షణ శక్తి వస్తుంది. కొబ్బరి నీళ్ళలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం, సోడియం, మ్యాంగనీస్ శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా గుండెకి మంచి చేస్తాయి, అలాగే తక్షణ శక్తిని ఇస్తాయి. నిమ్మరసం బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచుతుంది. దీనివల్ల నీరసంగా అవ్వకుండా ఉంటారు, శక్తి వస్తుంది. ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి బాడీలో ఐరన్ని పెంచుతుంది. వీటితో పాటు మజ్జిగ తాగడం వల్ల బాడీకి మంచి శక్తి వస్తుంది. మజ్జిగలో కొంచెం చక్కెర కానీ లేకపోతే ఉప్పు కానీ కలిపి తీసుకోవచ్చు. ఇంకా రుచి కోసం మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఉపవాసం రోజున పండ్ల రసాలు తాగితే శరీరానికి తక్షణ శక్తి రావడంతో పాటు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. శరీరానికి కావలసిన నీటి శాతాన్ని పండ్ల రసాల ద్వారా తీసుకోవచ్చు. తరచుగా ఉపవాసం చేసేవాళ్ళు ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది, ఉపవాస దీక్షకు కూడా భంగం కలగదు. ఆరోగ్యంగా ఉపవాస దీక్షలు, పూజలు చేసుకోవచ్చు.